హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. చూస్తున్నారు కదండి, క్యాక్టస్లు రిపోర్ట్ చేసుకుంటున్నాను. అది కొలతలు ఎలా, సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటున్నాను, ఎలా రిపోర్ట్ చేసుకుంటున్నాను, నేను చేసుకుంటున్నాను కాబట్టి అదే వీడియో పెడుతున్నానండి. మీరు కూడా చూడండి, మీరు ఇలాగే చేసుకుంటారా, ఇంకేదైనా పద్ధతిలో చేసుకుంటారా నాకు కూడా చెప్పండి. నేను చేసుకునే పద్ధతి అయితే చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం రండి. దీనికి ఇవి చూస్తున్నారు కదండి, వీటికి అన్నిటికీ కూడాను ఒకటే రకం పాటింగ్ మిక్స్ అనేది ఉంటుంది. ఇది ఇసుక అండి, ఇసుక 40% అండి. అయితే ఇసుక తీసుకోవాలి, కానీ నేను ఇది నా దగ్గర పాతది ఉందండి. ఇలాంటి వాటిల్లో నుంచి వచ్చింది, బయట కొన్నాము అంటే బ్రహ్మకమలంలో కూడా ఇదే పాటింగ్ మిక్స్ వస్తుంది. దీంట్లో కొంచెం చెక్క పొట్టు, చెక్క ముక్కలు, ఇలా ఇసుక ఇవన్నీ కలిసి ఉంటాయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇసుక తీసుకోవాలండి, మన కన్స్ట్రక్షన్లో వాడే ఇసుక అయితే తీసుకోవాలి. ఇవి 40% అండి. ఇది కోకోపీట్ అండి, ఇది కూడా 40%. ఇది కంపోస్ట్ అండి, కంపోస్ట్ 20% అండి. అంటే 40% ఇసుక, 40% కోకోపీట్, 20% కంపోస్ట్. ఏదైనా కానీ కంపోస్ట్, లీఫ్ కంపోస్ట్ కానివ్వండి, ఇది వర్మీ కంపోస్ట్ కానివ్వండి. ఇప్పుడు ఇందులో మనం అడిషనల్గా వేసుకునేది అంటే, నేను వేసుకునేది ఏంటి అంటే ఒక 10% వేపపిండి అండి, 10% పర్లైట్ అండి, 10% వడ్ల పొట్టు అండి. ఇది వడ్లు ఆడిచిన తర్వాత వచ్చే పొట్టు అనమాట. ఇది ఒక 10%. ఇది 10% అన్నాను కదండి, కావాలంటే వేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఉంటే కావాలి అనుకుంటే కనుక ఇది ఒక 10% వేసుకోవచ్చు. లేదు అంటే ఈ పర్లైట్ 20% తీసుకోవాలండి. ఈ పర్లైట్ 20% తీసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఒక 10% వేస్తున్నాను. ఇంకోటి కొంచెం బొగ్గ అండి, వేసుకుంటే 10% వేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. కాకపోతే వీటిల్లో బాగా చిన్నగా దంచుకొని వేసుకోవాలండి. పెద్ద పెద్దగా అంటే ఉండే చిన్నగా కదా మనం పాట్స్ పెట్టుకునేది, వాటికి అడ్డుపడినట్టుగా ఉంటుంది వేర్లకి. అందుకని కొంచెం చిన్న చిన్న సైజుల్లో అయితే చిత కొట్టుకొని వేసుకోవాలి. ఇది ఒక 10% అండి. నేను తీసుకున్న పాట్ సైజ్ అయితే ఇదండి. హోల్స్ అసలు లేకుండానే నేను ఇలా హోల్స్ అయితే ఎక్కువగా పెట్టుకున్నాను. నా బొగ్గు చేతులతో ఇది కూడా నల్లగైపోతుంది. ఈ అడుగున అయితే కొంచెం ఏదన్నా వేసుకొని అయితే కవర్ చేయాలండి హోల్స్ని. నేను బొగ్గు వేస్తున్నాను. ఇలా ఒక చిన్న పార్ట్ వరకు బొగ్గు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర పెద్దగా ఇంత రాళ్ళు, ఈ సైజులో రాళ్ళు ఉన్నాయి అంటే రాళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా కలవాలండి, కలిసేదాకా అయితే కలుపుకోవాలి వీటిల్ని. ఇవి రిపోర్ట్ చేసి కూడా 2-3 సంవత్సరాల పైనే అయిపోయిందండి. స్టార్టింగ్లో తెచ్చుకున్నప్పుడు కొంచెం ఇలా కవర్లలో ఉంటే వీటిల్లో అయితే నేను పెట్టుకున్నాను. అవి పెరిగి ఇవన్నీ రాలిపోతున్నాయండి, బల్బ్స్ అన్నీ సపరేట్ అయిపోతున్నాయి ఇలా. అందుకని మళ్ళీ రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది మంచిగా కలిసిపోయింది, ఇందులో అయితే వేసుకుంటున్నానండి. నేను కలుపుకునే పద్ధతి ఇదండి. నేను ఇంతవరకు ఎన్నో వీడియోలు చూశాను,
కానీ ఈ పద్ధతిలో అయితే ఏ వీడియోలో కనిపించలేదండి నాకు కలిపే విధానము. మట్టి కూడా వేస్తున్నారు, నేను మట్టి వెయ్యను, వీటికి మట్టి అవసరం లేదండి. ఇవి చూడండి ముళ్ళు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి వీటిల్ని. ఇలా కొద్దిగా క్లాత్తో అయితే పట్టుకోవాలండి. ఇవి గుచ్చుకున్నాయి అంటే మళ్ళీ తీసుకోవడానికి కూడా రావండి అవి. కొంచెం జాగ్రత్తగా ఈ పాత మట్టిని అయితే కొద్దిగా అలా తీసేయాలి. మనం దీన్ని రిపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 2 రోజులు అయితే వాటర్ పోయొద్దండి. అయినా వీటికి 4 డేస్కి ఒక్కసారి అలా పోస్తే సరిపోతాయి వాటర్ అనేది. చూడండి ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఇవి రూట్స్ అయితే చాలా బాగా నిండుగా వచ్చాయండి. ఇలా క్లాత్తో పట్టుకున్నా కానీ గుచ్చుకుంటున్నాయండి. ఇంకా ఇది టర్కీ టవల్ మందంగానే ఉంది, అయినా కానీ గుచ్చుకుంటున్నాయి. ఇలా ప్రెస్ చేసుకోవాలండి. రూట్స్ వరకే వేసుకోవాలి, పై భాగం వరకు వేసేయద్దు. అక్కడ తడుస్తే కుళ్ళిపోతుందండి మొక్క అనేది. ఇంతేనండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కొంచెం సాయిల్ మిక్సింగ్లో కేర్ తీసుకోవాలి అంతే. పెట్టేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకొని, మనకి ముళ్ళు గుచ్చుకోకుండా అవి అటు ఇటు పడిపోకుండా చూసుకొని పెట్టుకోవాలి. వాటరింగ్ కూడా ఎప్పుడో ఒకసారేనండి చూసుకొని, వాటికి అవసరమా లేదా అనేది మొక్కను చూడంగానే మాకు అర్థమైపోతుంది మనకి. దాన్ని బట్టి వాటరింగ్ అనేది చేసుకోవాలి అంతే. అయితే వీటికి నెలకొకసారి అయితే కొంచెం బోన్ మీల్ వేయచ్చండి, 1/2 స్పూన్ అలా నెలకొకసారే వేయాలి. 19 NPK ఉంటుంది కదండి, అదైతే 15 డేస్కి ఒకసారి స్ప్రే అయితే చేసుకోవాలి. దీని కేరింగ్ అయితే ఇంతేనండి, ఇంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. వాటర్ ఎక్కువ అయితేనే వీటికి ప్రాబ్లం, పాడైపోతూ ఉంటాయి. ఇందా చూడండి, అన్నీ అయితే రిపోర్ట్ చేసుకోవడం అయిపోయింది. ఇవైతే అన్నీ పాడయ్యాయి. ఇవి ఎంతవరకు వస్తాయో ఐడియా లేదు, పెట్టాను అయినా కానీ. ఇవి మాత్రం చాలా ఊడిపోయినాయండి, ముట్టుకుంటే ఊడిపోతాయి. అన్నీ అయితే రిపోర్ట్ అయిపోయినాయి. ఇది పాతదంతా చూడండి. ఎక్కువ మటుకు వీళ్ళు అమ్మేటోళ్ళంతా లీఫ్ కంపోస్ట్ ఎక్కువ ఉంటుంది, లేదంటే చెక్క పొట్టు అనేది ఎక్కువ ఉంటుందండి. ఇదే అండి వాటరింగ్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైము మొత్తం వాటర్ బయటకు వచ్చేంత వరకు వాటరింగ్ అయితే ఇచ్చేసేయాలి. తర్వాత ఒక 4 డేస్కి 5 డేస్కి మనం మొక్కల్ని బట్టి చూసుకొని వాటరింగ్ ఇవ్వాలి. 1/2 స్పూన్ బోన్ మీల్ అయితే నెలకొకసారి ఖచ్చితంగా ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి 19 NPK 1/2 స్పూన్ లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.